ఇప్పుడు మోదీ గారు వాళ్ళు చెప్పారు. మోదీ గారు చెప్పింది ఏంటంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఇప్పుడు కమర్షియల్ ప్రొడక్షన్ మొదలవబోతోంది అని ప్రకటించారు. అండ్ ఆల్రెడీ ఇప్పటికే మన దగ్గర 3 సెమీ కండక్టర్ ప్లాంట్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ మొదలైంది. అండ్ 5 నుంచి 8 రాబోయే రోజుల్లో రాబోతున్నాయి. 7-8 సంవత్సరాల్లో మనము సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ప్రపంచ స్థాయి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి మనం ఎంటర్ అయ్యాము ఆల్రెడీ. దాంట్లో మనం ఒక కీలక భూమికలోకి వస్తామని చెప్పారు. ఇంకో కీలకమైన ప్రకటన చేశారు. మనం చాలా రోజుల నుంచి మనం మాట్లాడుతుంటాం, ఫార్చ్యూన్ 500 అని మాట్లాడుతుంటాం. ధనవంతుల జాబితాలు తీసిన, లేకపోతే బిగ్ 4 కంపెనీస్ అన్న, అకౌంటింగ్ లో వీటిల్లో బిగ్ 4 కంపెనీస్ ఉంటాయి. మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దగ్గర నుంచి ఉన్న వాళ్ళు టెక్నాలజీ చదువుకొని ఇక్కడికి వెళ్ళి సీఈఓలుగా పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కంపెనీస్ ఎందుకు రాలేదు? ఇది వాళ్ళ నరేంద్ర మోదీ గారు మాట్లాడినమాట. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో మన సంస్థలు, మన వ్యక్తులు కనీసం 50 మంది ఎందుకు లేరు? సో దాని దిశగా మనం దృష్టి పెట్టాలి. అంటే నేను ఎందుకు ఇవన్నీ ప్రస్తావిస్తున్నాను అంటే, ఇప్పటిదాకా జరిగిన దాని గురించి అండ్ యూపీఏ గవర్నమెంట్ టైంలో ఏం జరిగింది, స్వతంత్ర భారత చరిత్రలో ఏం జరిగింది, మోదీ పీరియడ్లో ఏం జరిగింది, ఈ కంపారిజన్ అనేది చాలా స్టోరీలు మనకు వస్తాయి. కానీ రాబోయే రోజుల్లో ఏం చేయాలి, ఒక సంకల్పాన్ని ఎలా ఓవర్కమ్ కావాలి. సో వాటికి అంటే నరేంద్ర మోదీ గారి స్పీచ్ చూస్తే ఎస్ హీఈస్ మై లీడర్ అనిపించని వాడు ఉండడు నాకు తెలిసి. అంటే అనిపించని వాడు అంటే ఇంకా వాళ్ళు ఇక చెప్పక్కర్లేదు, వాళ్ళకి మీరు ఏం చెప్పినా సరే నరేంద్ర మోదీ దోషిగానే కనబడతారు. అది వాళ్ళని మనం ఎవరో మార్చలేము. ఒక కామన్ మ్యాన్. అలాంటి వ్యాధులకి చికిత్స లేదు కదా, నివారణ ఒక్కటే మార్గం. కరెక్ట్. ఎస్. సో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ దగ్గర నుంచి, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ దగ్గర నుంచి, ఆన్లైన్ కోచింగ్ సెంటర్ల వరకు రకరకాల అంశాలని ఒకవైపు ఇది కనబడుతోంది, ఇంకోవైపే వీళ్ళకేం కనబడుతోంది, ప్రతిపక్షాలకు, విపక్షాలకు, వీళ్ళకి ముఖ్యంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి ఆయా దేశాధినేతలను కలిసి అక్కడ నుంచి వస్తున్నటువంటి నిజంగా పెట్టుబడుల గురించో, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించో, పాలసీల గురించో, లేకపోతే ఈ ద్వైపాక్షిక చర్చల్లో టేక్ అవేస్ గురించో, భారత్కి నిజంగా ఏం జరుగుతుంది, ఏం జరగాల్సిన అవసరం ఉంది అనే అంశం గురించి మాట్లాడడం పక్కన పెట్టి ఆయన కేవలం కౌగిలింతలు మాత్రమే కనిపిస్తాయి. అది అంత నిజంగా చెప్పాలంటే ఒక ట్రాజెడీ ఈ దేశంలో. విపక్ష నాయకుడు కదా ఆయన, హగ్లోమసీ అనేది పేరు. హగ్లోమసీ అంటే ఏం లేదు, అంటే ఆయన కౌగిలింతలు మాత్రమే కనబడతాయి. ఎందుకు అలా కనబడతాయి అంటే, ఇప్పుడు ఇటలీ ప్రధానమంత్రితో మన భారతదేశ ప్రధానమంత్రి జరిపిన భేటీ సందర్భంగా వారు పరస్పరం అభివాదం చేసుకున్న దాంట్లో ఏం తప్పు దోషం కనిపించిందండి? అంతే. ఇంకా దాన్ని ఏమంటాం, పచ్చకామెళ్ళ వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని ఒక సామెత ఉంది. ఆయనకుందా పచ్చకామెళ్ళు? నేను కంటే కూడా రైటిస్ట్ గవర్నమెంట్. అవును, రైట్ వింగ్ అంటే ఇట్స్ నాట్ దట్ వాళ్ళు కాషాయం అని కాదు, సామ్రాజ్యవాదానికి కొంచెం అనుకూలంగా ఉంటారు, క్యాపిటలిస్టులకి అనుకూలంగా ఉంటారనే ఒక ముద్ర ఉన్నప్పటికీ ఏంటంటే లెఫ్ట్ విధానాల నుంచి దూరం జరిగారు, కొద్దిగా లిబరల్గా ఉంటారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ అధినేతతో ఆయన మాట్లాడారు, చాలా దేశాలకు వెళ్తారు, చాలా మందితో మాట్లాడతారు. చాక్లెట్ ఇస్తే తప్పు పట్టడం, ఈ హగ్లోమసీ అంటాం. ఇప్పుడు ఆయన ఇటలీ ప్రధానమంత్రి గురించి మాట్లాడారు కదా, నేను ఇటలీ గురించే 2 విషయాలు చెప్తాను సార్. వీళ్ళు ఇప్పుడు నరేంద్ర మోదీని ఏం విమర్శిస్తారు, అయితే ఫాసిస్ట్ అంటారు, లేదంటే ఇటలీ ప్రధాని మెలోనీతో ఆయన ఏదో సన్నిహితంగా ఉన్నారు అనే విషయాన్ని చూపిస్తున్నారు. అంతే కదా, దట్స్ వాట్. సో ఇటలీలో 2 పేర్లు చెప్పాలండి. 2 పేర్లు ఎవరు అని అంటే కనుక, వీళ్ళ ముఖ్యంగా రాహుల్ గాంధీ తల్లిగారైనటువంటి సోనియా గాంధీ గారికి అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి ఆట్టోవియో కత్రోచి, ఇటలీకి చెందినటువంటి మిడిల్ మ్యాన్. మనకు తెలుసు కదా కట్రోచి ఎవరు? సోనియా గాంధీ అండ్ కట్రోచి వైఫ్, వీళ్ళు ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో కట్రోచి భారతదేశంలోకి రావడానికి, భారతదేశంలో ప్రధానిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తి. అవునా కదా? మనందరికి తెలిసిన విషయమే. దీంట్లో ఏంటి, ఇదే ది హిందూ పత్రికనే రాసుకుంటూ వచ్చినాయి కదా చాలా సార్లు. మరి కత్రోచి ఎవరు అంటే అప్పట్లో సోనియా గాంధీ లేదా కత్రోచి భార్య, వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి బయటకు చెప్పాలి మరి, లిటరల్లీ అంతే కదా. అండ్ ఇంకొకటి నెహ్రూ ఉన్నారు, మనకు తెలుసు ఫారిన్ డిప్లొమసీలో ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు మెలోనీ గురించి, నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతున్నారు కదా. ఎంఓ మతాయ్ అని ఒక అతను ఉన్నాడు. ఎంఓ మతాయ్ ఎవరు అంటే నెహ్రూ గారికి 14 సంవత్సరాలు పర్సనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రధాని నివాసంలో మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆ రోజుల్లో. ఎంఓ మతాయ్ ఒక పుస్తకం రాశాడు, రెమినిసెన్సెస్ ఆఫ్ ద నెహ్రూ ఏజ్ అని. 1978లో పబ్లిష్ అయింది ఆ పుస్తకం. ఆ పుస్తకం చదివితే ఈ నెహ్రూ
లేడీ మౌంట్ బాటన్ సతీమణి అయినటువంటి లేడీ మౌంట్ బాటన్, ఎడ్వినా మౌంట్ బాటన్, వాళ్ళిద్దరి మధ్య నెహ్రూకి లేడీ మౌంట్ బాటన్ కి మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి ఓ పూస కూర్చున్నట్టు రాశాడు ఎంఓ మతాయి. ఎవరో కాదు, అది నెహ్రూ ఆంతరంగికుడు, నెహ్రూ నివాసంలో పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన పర్సనల్ సెక్రటరీ రాసిన పుస్తకం. మరి దానికి ఈయన సమాధానం చెప్తారా? ఎవరు మౌంట్ బాటన్? ఈ దేశం పైన పెత్తనం చేయడానికి వచ్చినటువంటి బ్రిటిషర్ల తరపున వచ్చినటువంటి ఒక వైస్రాయ్, అవునా కదా? సో అట్లాంటి వ్యక్తి తోటి నెహ్రూకు లాలుచి ఏంటి? మరి ఈ మాట అడిగితే ఏం చెప్తారు? ఫౌండింగ్ ఫాదర్స్ వీళ్ళు. మళ్ళా ఇందిరాగాంధీ గారి గురించి, ఇందిరాగాంధీ గారు మన నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారు ఇద్దరు రష్యాకి వెళ్తారు. మిత్రోకిన్ ఆర్కైవ్స్ లో రాస్తారు. మిత్రోకిన్ అనేది మనకు అందరికి తెలుసు, ప్రేక్షకులు కూడా మళ్ళీ ఒకసారి చెప్దాం. వాసిలిని మిత్రోకిన్ అనే వ్యక్తి రష్యా నిఘా సంస్థ కేజీబీలో ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి వ్యక్తి. మొత్తం అంతకుముందు కేజీబీ ఆపరేషన్స్ అన్ని తీసుకొని వచ్చి లండన్కి ఇస్తే, లండన్లో వాళ్ళు అన్ని కలిపి ఒక పుస్తకం వేశారు, పుస్తకాలు వాల్యూమ్స్ వేశారు. సెకండ్ వాల్యూమ్లో ఇండియాకి సంబంధించిన చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో ఈ మిత్రోకిన్ ఆర్కైవ్స్లో ఉన్న చాప్టర్లో ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను. అందులో రాసింది ఏంటంటే, కేజీబీ ఇంటెన్షనల్లీ సరౌండెడ్ హర్ విత్ మేల్ అడ్మైరర్స్. ఎవరిని? ఇందిరాగాంధీ గారు రష్యాకి వచ్చినప్పుడు మేల్ అడ్మైరర్స్ తోటి ఆమెను సరౌండ్ చేశాము, మంచి హ్యాండ్సమ్ గా ఉండే వాళ్ళని వీళ్ళని ఇందిరాగాంధీకి హెల్ప్ చేయడం కోసం పెట్టాము అని చెప్పేసి కేజీబీ రాసింది. ఏంటా హెల్ప్? ప్రధాన నివాసానికి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సూట్ కేసుల్లో ప్రధాన నివాసానికి కోటాను కోట్ల రూపాయల క్యాష్ వచ్చేది అని మిత్రోకిన్ ఆర్కైవ్స్ లో రాసింది. మిత్రోకిన్ ఆర్కైవ్స్ మనం ఏదో ఊరికే మాట్లాడుకునే పుస్తకం కూడా కాదు, చాలా మోస్ట్ ఆథెంటిక్ బుక్ ఈ కేజీబీకి సంబంధించి. ఇప్పటికి 10-15 టైమ్స్ పబ్లిష్ పబ్లికేషన్ చేరి ఉంటుంది. అండ్ నాకు నెక్స్ట్ ఇదే ఇటలీకి సంబంధించి, ఇప్పుడు ఇటలీ కాదు సారీ అమెరికాకి సంబంధించి రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అందరూ తెలుసు భోపాల్ గ్యాస్ ప్రమాదం గురించి అందరం చెప్తాం. గ్యాస్ లీకేజ్ చెప్తాం కదా. భోపాల్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఆ గ్యాస్ లీక్ అయినటువంటి ఆ సంస్థ యూనియన్ కార్బైడ్ సంస్థ సిఇఓ వారెన్ ఆండర్సన్ ఉంటే ఆయన అరెస్ట్ చేశారు. డిసెంబర్ నెలలో అనుకుంటాను ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన గంట వ్యవధిలోనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ స్పెషల్ ఫ్లైట్ లో, ఆ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఫ్లైట్ లో ఢిల్లీకి తీసుకొచ్చేసి ఢిల్లీ నుంచి రాజీవ్ గాంధీ గారు మంచిగా హ్యాపీగా బాయ్ చెప్పేసి పంపించేశారు. కొన్ని వందల వేల మంది ప్రాణాలను తీసినటువంటి యూనియన్ కార్బైడ్ గ్యాస్ లీకేజ్ వ్యవహారంలో కీలకమైనటువంటి భూమిక వహించినటువంటి ఆ సిఇఓని అరెస్ట్ చేస్తే సిఇఓని అమెరికాకు పంపించింది రాజీవ్ గాంధీ. ఇది అద్భుతమైన ఫారెన్ పాలసీయా? అమెరికాకి ఊడిగన్ చేయడము, రష్యాకి ఊడిగన్ చేయడము, లేదంటే ఇటలీకి సంబంధించినటువంటి వాళ్ళతోటి ఊడిగన్ చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని మనం చేసి పెట్టడము, ఇలా చేయడమా ఫారెన్ పాలసీ అంటే? ఏది వాళ్ళు ఒకటి చూపించండి అట్లాంటిది. నరేంద్ర మోదీ సరెండర్ అయిపోయారు డొనాల్డ్ ట్రంప్ కి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. నిజంగా డొనాల్డ్ ట్రంప్ కి నరేంద్ర మోదీ సరెండర్ అయితే, డొనాల్డ్ ట్రంప్ సింపుల్ లాజిక్ ఎవడైనా కామన్ సెన్స్ ఉన్నోడు చెప్తాడు. డొనాల్డ్ ట్రంప్ కి నరేంద్ర మోదీ సరెండర్ అయినట్లయితే ట్రంప్ అనేవాడు ఇలా మాట్లాడతాడా? ఖచ్చితంగా మాట్లాడాడు. రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికిన వాడు, ఈసారి మీరే అసలు గొప్ప అని మాట్లాడిన వాడు, హౌడీ మోడీ కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి వాళ్ళు ఎందుకు నరేంద్ర మోదీ అంటే కక్ష కట్టినట్టుగా మాట్లాడుతున్నాడు? ఎందుకంటే ట్రంప్ చెప్పిన మాట, ట్రంప్ ఏదైతే వాళ్ళ బయో ప్రోడక్ట్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో, జెనెటికలీ మాడిఫైడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ మేము ఒప్పుకోమని చెప్పినందుకు ఇప్పుడు మోదీ మీద కక్ష కట్టాడు ట్రంప్, అవునా కదా? సో అంటే ఇవన్నీ వదిలేసి మనం ఏదో మెలోనీని మోదీ గారిని కలిపి అంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక చీప్ గా అనిపించే వ్యవహారం అండి, అది జుగుప్సాకరమైన వ్యవహారం అది.